Hello guys, Namaste, welcome to my channel Uday Explorer. ఈరోజు నేను సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్ మండల్ గుల్లపల్లి విలేజ్ దగ్గర ఉన్న పరమేశ్వరన్ గుట్టకి వెళ్తున్నాను. పరమేశ్వరన్ గుట్టలో మనకు గుట్ట పైన శివాలయం టెంపుల్ ఉంటుంది, కింద అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు పరమేశ్వరన్ గుట్టకి ఎలా వెళ్ళాలంటే మల్కాపూర్ చింతల్ నుండి లోపలికి వస్తే మనకు వై జంక్షన్ వస్తుంది. ఆ వై జంక్షన్లో రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అప్పుడు మనకు ఉత్తరపల్లి, మల్లేపల్లి, గుంతపల్లి, గొల్లపల్లి రోడ్ వస్తుంది. ఇప్పుడు మనం గొల్లపల్లి దగ్గర ఉన్నాము. గొల్లపల్లి రీచ్ అవ్వగానే మనకు ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అది దాటగానే కొంచెం ముందుకి రైట్ సైడ్లో కమాన్ ఉంటుంది. ఆ కమాన్ లోపల నుండి వెళ్ళాలి. కమాన్ లోపల నుండి వెళ్ళాక మనకు వై జంక్షన్ వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇదే గొల్లపల్లి విలేజ్. ఈ విలేజ్లో నుండి స్ట్రైట్ వెళ్ళాలి మనము. విలేజ్లో నుండి స్ట్రైట్ వచ్చాక మనకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ నుండి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రోడ్ అస్సలు బాగాలేదు. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడాలి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు గైస్. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా రండి. కొంచెం దూరం ఇలా ఉంది, కొంచెం దూరం వెళ్ళాక మళ్ళా కచ్చా రోడ్ ఉంది. మనకి టెంపుల్ ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది గైస్. మనం వ్లాగ్ చేయడానికి ఈ లొకేషన్ ఎందుకు ఎంచుకున్నామంటే మనకి ఇక్కడ జాంబిరెడ్డి మూవీ షూటింగ్ కూడా జరిగింది. అది ఎక్కడ జరిగిందో కూడా మీకు చూపిస్తాను. అందాక ఈ వీడియో చూసేయండి. You said never let me go. 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 You said focus. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం గాయస్. మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కింద దర్గా ఉంటుంది. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే పరమేశ్వరన్ గుట్ట. ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే అమ్మవారి టెంపుల్ ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్దాం. ఇదే అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి జ్వాలాంబికా దేవి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 10 to 12 ఫీట్ పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి పెద్ద మర్రి చెట్టు కింద ఉంది. ఇక్కడ ముంగట మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. జ్వాలాంబికా దేవి గుడి పక్కనే మనకు మెట్లు కనిపిస్తాయి గుట్ట పైనకి వెళ్ళడానికి. ఇక్కడ ముందు షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది, అది క్లోజ్ ఉంది. శ్రీ శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానం. ఇదే స్టెప్స్ పై నుండి మనము గుడి దగ్గరికి వెళ్ళాలి.
మనకు జాంబిరెడ్డి మూవీ షూటింగ్ కూడా ఇదే స్టెప్స్ పైన జరిగింది. జాంబిరెడ్డిలో ఏ సీన్ ఇక్కడ షూటింగ్ జరిగింది అంటే క్లైమాక్స్ సీన్లో వాళ్ళు మందు కనుక్కోవడానికి వస్తారు కదా, అది ఇదే స్టెప్స్ పై నుండి వెళ్తారు టెంపుల్కి. స్టెప్స్ ఇవే కానీ టెంపుల్ వేరే లొకేషన్లో షూట్ చేశారు. ఇది మనకు పార్వతీ పరమేశ్వర దేవస్థానం ఎంట్రన్స్. అందులో నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శివలింగం కనిపిస్తుంది, అలాగే విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నంది. ఇక్కడ శివుని టెంపుల్ పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది, అందులోకి వెళ్దాం రండి. ఈ టెంపుల్ లోపల మొత్తం లైట్స్ లేవు, ఏం లేవు, మొత్తం చీకటి చీకటిగా ఉంది. ఓన్లీ దీపాలతోనే వెలుతురు వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు పార్వతీ అమ్మవారు ఉన్నారు, పక్కన వినాయకుడు ఉన్నాడు. అక్కడ పార్వతీ అమ్మవారిని దర్శించుకొని మనం బయటికి వచ్చాక మనకు రైట్ సైడ్లో మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల పైన నుండి వస్తే మనకు ఇక్కడ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. అది ఒక కుండని అలా వినాయకుడి రూపంలో చెక్కారు. ఇక్కడ నంది కూడా ఉంది. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు. అక్కడ వినాయకుని దర్శించుకొని మళ్ళీ మెట్లు ఎక్కితే మనకు అష్టగణపతి దేవస్థానం కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే చెట్ల కింద కూడా వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి, అవి అన్నీ రాతితో చెక్కబడినవి. చూడండి. ఇక్కడ నంది కూడా ఉంది. పదండి ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. ఈ టెంపుల్లో కూడా చూసినట్టయితే మనకు ఏమాత్రం లైటింగ్ కూడా లేదు. వీడియో మొత్తం చీకట్లోనే తీశాను, మొబైల్ ఫ్లాష్ కూడా సరిపోవట్లేదు. ఇక్కడ అన్ని వినాయకుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి. ఇట్లా గుడి చుట్టూ ఉన్నాయి అవి. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది. మొత్తం 8 వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో నాగదేవత. ఈ లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ మొత్తం చుట్టూ అన్ని చెట్లు పొలాలతో ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా వీకెండ్లో రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. మీకు ఈ టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. Thanks for watching this video.